యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు రామచంద్రరావు. స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి భువనగిరి జిల్లాకు వచ్చిన నేత ప్రజల సమస్యలు తెలుసుకుంటామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రావడం జరిగింది. అయితే కార్యక్రమాల కన్నా ముందు యాదగిరిగుట్టలో ప్రసిద్ధగాంచినటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేను ఇక్కడ పూజించి దర్శించి ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ యొక్క పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. ఇక్కడి నుంచి మరి జనగామ ఈ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పటికీ 16 జిల్లాల నా ఒక పర్యటన నేను ఈ యొక్క జిల్లాలో పూర్తవుతుంది, జనగాం జిల్లాలో పూర్తవుతుంది. అదేవిధంగా అధ్యక్షులైనటువంటి మొట్టమొదటిసారిగా ఈ భువనగిరి యాదాద్రి జిల్లా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరినీ కూడా కలిసి ఇక్కడ సమస్యలు తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం, లక్ష్మీనరసింహ అనుగ్రహం ఈ ప్రాంతానికి, తెలంగాణకు, దేశానికి అందరికీ ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.